హాయ్ వ్యూవర్స్, డీసెట్ సిరీస్ స్టార్ట్ చేసాం. దాంట్లో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే టీచింగ్ యాప్టిట్యూడ్ అంటాం. సో ఫస్ట్ క్వశ్చన్, ద ఫిలాసఫికల్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ మెయిన్లీ ఫోకస్ ఆన్ ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎందుకంటే ఆశయాలు మరియు విలువల మీద ఆధారపడి ఉంటుంది, అంతేగాని స్కూల్ మేనేజ్మెంట్ అవి కాదు. రెండోది సామాజిక అంశం, సోషియాలజికల్ పర్స్పెక్టివ్ స్ట్రెస్ ఇన్ ఎడ్యుకేషన్ రిలేట్స్ టు సొసైటీ అండ్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్. ఎందుకంటే సామాజిక అంశాల మీద ఆధారపడుతుంది, అంతేగాని ఇండివిజువల్ ఇంటెలిజెన్స్ కానీ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ టీచింగ్ మెటీరియల్స్ మీద ఆధారపడదు. కాబట్టి ఇది సోషియాలజికల్ పర్స్పెక్టివ్, సామాజిక పరమైన అంశము విద్యలో సంబంధించినప్పుడు అది వస్తుంది. మూడవది వచ్చేసి ద సైకాలజికల్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ మెయిన్లీ డీల్స్ విత్ కరికులం డిజైన్, సోషల్ చాయిస్, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్, గవర్నమెంట్ పాలసీస్. సో పిల్లల యొక్క వికాసము మరియు అభ్యసనం, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ మీద ఉంటుంది. అదేవిధంగా హూ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ఫిలాసఫీ ఆఫ్ ఐడియలిజం? జాన్ డివి, ప్లాటో, రూసో, మోంటిసరీ. సో ఐడియలిజం అనేది ఫిలాసఫీలో ఒక ప్రిన్సిపల్ వాదాల్లో. సో ప్లాటో ఇస్ ద ఆన్సర్. ఎవరైతే టేబుల రస అనే విషయాన్ని మాట్లాడారో వారు రోసో. ప్రాగ్మాటిజం ఇన్ ఎడ్యుకేషన్ ఎంఫసైజెస్ స్కూల్ థియరీస్, ట్రెడిషనల్ వాల్యూస్, లెర్నింగ్ బై డూయింగ్, అకాడమిక్ కరిక్యులం. ప్రాగ్మాటిజం అంటే వ్యవహారిక సత్తావాదం అంటే ఏదైతే వర్కౌట్ అవుతుందో, ఏదైతే పని ద్వారా అవుతుందో దాన్నే మనం ఇది చేస్తాము. దాన్ని బట్టి లెర్నింగ్ బై డూయింగ్ అంటాం. నాలుగోది వచ్చేసి ద ఎకనామిక్ పర్స్పెక్టివ్ వ్యూస్ ఎడ్యుకేషన్ యాజ్ ఎ సోషల్ యాక్టివిటీ, ఇన్వెస్ట్మెంట్ ఇన్ హ్యూమన్ క్యాపిటల్, ఎ మోరల్ రెస్పాన్సిబిలిటీ, ఎ టాలెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఇక్కడ చూసినట్టయితే ఆర్థిక పరమైన అంశము ఏదైతే ఉంటుందో ఎడ్యుకేషన్ని మనము మానవ వనరుల్లో పెట్టినట్టు, ఇన్వెస్ట్మెంట్ ఇన్ హ్యూమన్. రియలిజం యాజ్ ఎ ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ గివ్స్ ఇంపార్టెన్స్ టు హ్యూమన్ ఎమోషన్స్, నేచర్ అండ్ రియల్ ఆబ్జెక్ట్స్, స్పిరిచువల్ కాన్సెప్ట్స్, ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్. ఆన్సర్ వచ్చేసి నేచర్ అండ్ రియల్ ఆబ్జెక్ట్స్. రియలిజం వాస్తవికత వాదము తెలుగులో. సో వాస్తవికత మీద ఆధారపడి నేచర్ అండ్ రియల్ ఆబ్జెక్ట్స్. నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు ఎక్స్టెన్షనలిజం ఇన్ ఎడ్యుకేషన్ ద ఫోకస్ ఇస్ ఆన్ సోషల్ నీడ్స్ ఇన్ సొసైటీ, చైల్డ్ సెంట్రల్ లెర్నింగ్, యూనివర్సల్ లాస్ ఆఫ్ నేచర్, ట్రెడిషన్ అండ్ కస్టమ్స్. సో ఎక్స్టెన్షనలిజం అంటే అస్తిత్వవాదము. దీంట్లో మనం ఏమంటాం, చైల్డ్ సెంటర్డ్ లెర్నింగ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే అస్తిత్వం దేని మీద ఆధారపడి ఉంటుంది అన్నది ఇక్కడ ఫోకస్ చేస్తున్నాం. పొలిటికల్ పర్స్పెక్టివ్ ఫోకసెస్ ఆన్ రాజకీయ అంశం. మనం ఏమంటామంటే ఎకనామిక్ గ్రోత్, పవర్ అండ్ గవర్నెన్స్, పర్సనల్ డెవలప్మెంట్ అండ్ స్పిరిచువల్ గ్రోత్. సో పొలిటికల్ పర్స్పెక్టివ్ ఫోకస్ ఆన్ పవర్. పవర్ అంటే అధికారము. అండ్ గవర్నెన్స్. గవర్నెన్స్ అంటే మన ప్రభుత్వం. హూ ఎంఫసైజ్ లెర్నింగ్ త్రూ ఎక్స్పీరియన్స్. అనుభవం అనుభవము ఎప్పుడు పొందుతాము? లెర్నింగ్ ద్వారా పొందడం అన్నది ఎప్పుడు అని దాన్ని మనం చూసినట్టయితే జాన్ డివి అనే వ్యక్తి చెప్పడం జరిగింది. జేస్మిల్, మెరీ మాంటెసరీ, జాన్ డివి, ఫ్రోబెల్. లెర్న్